స్విమ్స్ 2025కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మరియు పారామెడికల్ కోర్సులకి ఇందాక ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఏ విధంగా చూసుకోవాలి అండ్ అలాగే రిపోర్టింగ్కి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, రిపోర్టింగ్ డేట్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మాడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి కౌన్సిలింగ్లో కూడా ఈ కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ అయితే చేస్తారు. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని దాని మీద ప్రెస్ చేయండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు ఇదిగా చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా ఒకసారి ఇక్కడ చూస్తే కనుక మనకి రిపోర్టింగ్కి సంబంధించి ఆగస్టు 11వ తారీఖు నుంచి 12 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. 12 మధ్యాహ్నం 12 లోపు మనకు వచ్చిన దాంట్లో అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి 11th and 12th రిపోర్టింగ్ అయితే చేయాలి. మనకి ప్రొఫెషనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే 5,500 అయితే యూనివర్సిటీ కింద ఫీ కింద పే చేయాలన్నమాట. అది దాని రిసిప్ట్ అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్విమ్స్ సంబంధించి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఒక ఫామ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనం అయితే పట్టుకెళ్ళాలి. అండ్ అలాగే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో అండ్ అలాగే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కానీ, స్విమ్స్ కానీ, ఇన్కమ్ కానీ, రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అండ్ అలాగే మనకి ట్యూషన్ ఫీజు సంబంధించి నాకు చెప్పాను కదా అది. సో ఒకసారి ఇవన్నీ మనం అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి డేటా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ పేరు పక్కన ఏ కోర్స్ వచ్చి ఉంటుందో ఆ కోర్స్ మీకు అయితే అలర్ట్ అయిందని అర్థం. ఈ విధంగా మనం అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, జాహ్నవి ఒక అమ్మాయికి ఎంసెట్లో 350 ర్యాంక్ అయితే రావడం జరిగింది, ఎంఎల్టీ వచ్చిందన్నమాట. సో ఒకసారి మనం ఈ విధంగా టోటల్గా ఎంతమందికి వచ్చినాయి ఒకసారి చూద్దాం. టోటల్గా 395 మెంబర్స్కి సీట్ అయితే అలర్ట్ అయితే కావడం జరిగింది. బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలాగే మనకి ఈ విధంగా కోర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మీ పేరు పక్కన, మీ మెరిట్ ర్యాంక్ పక్కన మీకు ఏ కోర్స్ వచ్చిందో ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై అయితే చేసుకోండి అన్నమాట. సో ఒకసారి రిపోర్టింగ్ కూడా చెప్పిన రోజులు ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి టీటీడీ సంబంధించి స్విమ్స్ మనకి చిల్డ్రన్ కేటగిరీ సీట్స్ అన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా, దీంట్లో కూడా 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 మెంబర్స్కి సీట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ రెండు అయితే చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనకి ఇందాకే 4 ఆ రేంజ్లో మనకైతే రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసుకోండి. సో ఎవరికి సీట్ వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరికైతే కొంచెం మీ సీట్ అలాట్మెంట్ లెటర్ కూడా ఒకసారి నా ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి, లేదంటే ఒకసారి పెడితే వేరే వాళ్ళు కూడా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఒకసారి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అందుకే చెప్తున్నాను. ఈమెయిల్ ఐడి vansi@gmail.com డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి. దానికి ఒకసారి మెయిల్ చేస్తే సరిపోతుందన్నమాట. వీడియో అయితే చేస్తాను, వేరే వాళ్ళు కూడా హెల్ప్ అయితే కావుతుంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట, అందుకు చెప్తున్నాను.